హలో ఎవరివన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం రేషియో ప్రపోర్షన్స్ నిష్పత్తి అని అనుకుంటాం. సో ఇంతకుముందు వీడియోలో నేను కాన్సెప్ట్స్ అండ్ చాలా తక్కువ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకో వీడియో చేస్తున్నాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు చెప్పేవన్నీ అండ్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బిలో అడిగిన క్వశ్చన్స్. సో ఈ వీడియోలో నేను ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ ఏ ఇస్ టు బి 5:8 అండ్ బి ఇస్ టు సి 18:25 దెన్ ఫైండ్ ఏ ఇస్ టు సి. ఓకే, ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 5:8 మరియు బి ఇస్ టు సి ఈక్వల్ టు 18:25 అయితే ఏ ఇస్ టు సిలను కనుగొనండి. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి. ఫస్ట్ ఏ ఇస్ టు బి. సో ఏ ఇస్ టు బి ఏంటండి? 5:18 అండ్ బి ఇస్ టు సి ఏంటండి? 18:25. సో ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే 5:18 అండ్ 18:8 అండ్ 8:25. సో ఇది ఏ బి సి. కానీ మనకు అడిగింది ఏంటంటే వాడు ఏ ఇస్ టు సి అడిగాడు. ఏ ఇస్ టు సి ఏమవుతుంది? 5:18. సో 5 into 18 is to 8 into 25. సో 5 ఇందులో 5 టైమ్స్ పోతుంది అండ్ 2 వచ్చేసి దీంట్లో 9 టైమ్స్, దీంట్లో 4 టైమ్స్ పోతుంది. సో 9:20 ఈజ్ ది ఆన్సర్. ఓకేనా? మీకు అర్థమైందా? అంటే ఎన్నే మన రివర్స్లో రాస్తున్నట్టు. ఓకే, ఇది ఎన్ మోడల్. ఎన్ కూడా అలా రాస్తుంది కదా, సారీ. సో మన ఇక్కడ ఎన్ని ఉల్టా రాస్తున్నట్టు. ఓకే, ఒకసారి ఈ టైప్ ఆఫ్ మోడల్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకే, సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ది నంబర్స్ 0.2, 0.4 అండ్ 0.06. 0.2, 0.4 మరియు 0.06 సంఖ్యల 4వ అనుపాతము. అంటే ఈ క్వశ్చన్ వచ్చేసి ప్రపోర్షన్స్ అండి, అనుపాతము. సో ఎప్పుడైనా సరే అనుపాతము అన్నదంటే మీకు ఆల్రెడీ మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం. 0.2 అండ్ 0.4, 0.06 4వ అనుపాతము, ఫోర్త్ అన్నారు కాబట్టి దీన్ని మనం ఎక్స్ అనుకుంటాం. సో ఇఫ్ 2 ratios ఆర్ ఈక్వల్ అంటే product of extreme ends is equal to product of means. So 0.2 into x is equal to 0.4 into 0.06. So x is equal to 0.4 into 0.06 by 0.2. సో ఇలా ఉంది కాబట్టి సో మల్టిప్లై అండ్ డివిజన్ బై 10. Multiply and division by numerator and denominator by 10. So therefore 0.4 into 0.6 by 2, 0.2 times. So 0.2 into 0.6, 1.2. So option B is the correct answer. Okay. So third question చూడండి. If the ratio of A is to B 45:56 and B is to C 16:35, then ratio of A is to C. A is to B equal to 45:56 మరియు B is to C equal to 16:35 అయితే A is to C ఎంత? ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ మనం ఈ మోడల్లో క్వశ్చన్ చేసాం, మీకు చెప్పాను. A is to B అంటే 45:56, B is to C అంటే 16:35.
సో సేమ్ ప్రొసీజర్ ఎన్ని రివర్స్లో రాస్తే కనుక ఏ బి సి. సో మనం అడిగిందండి ఏ ఈజ్ టు సి. సో 45 is to 16, 45 into 16 is to 56 into 35. సో ఏదైనా పోతుందా క్యాన్సిల్ చేయండి. 5 ఇందులో 9 టైమ్స్, ఇందులో 7 టైమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 4 వచ్చేసి 4 టైమ్స్, 14 టైమ్స్. అగైన్ 2 ఇందులో 2 టైమ్స్, ఇందులో 7 టైమ్స్. సో ఆన్సర్ వచ్చేసి 18 is to 7 7s are 49. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే సేమ్ ఇలా ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి, ఏ ఇస్ టు సి కనుక్కోమంటే కనుక సింబాలిక్గా ఈ సింబల్ వాడండి, మీకు తప్పకుండా ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మెయిన్ ప్రొపోర్షనల్ బిట్వీన్ 9 and 64, 9 మరియు 64 యొక్క సగటు అనుపాతం ఎంత? 9 మరియు 64 యొక్క సగటు అనుపాతం ఎంత? సో ఇక్కడ వచ్చేసి 24, 21, 22, 20. ఓకే, సో మీన్ ప్రపోర్షనల్. సో క్వశ్చన్ వచ్చేసి ప్రపోర్షనల్ అండి, అనుపాతం మీదే. సో 9, 64. సో మీన్ అన్నాడు కాబట్టి, మీన్ అంటే సగటు, మీన్ అన్నాడు కాబట్టి మధ్యలో మనం ఎక్స్ పెట్టుకుంటాం. కాకపోతే ప్రపోర్షనల్ అంటే మనకి ఎన్ని ఉండాలండి? 4 ఉండాలి. ఓకే, సో 9 మీన్ అన్నాడు కాబట్టి ఆ మధ్యలో ఉన్నదాన్ని మనం 2 సార్లు రాసుకోవాలండి, 64. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 into 64. Therefore x is equal to root over 9 into 64. So square root of 9 3 and square root of 64 square 8. So 3 8s are 24. So option A is the correct answer. ఓకేనా? సి ఎప్పుడైనా సరే సగటు అనుపాతం అన్నాడంటే కనుక కంపల్సరీ ఇచ్చిన నెంబర్స్ మధ్యలో మనం ఎక్స్ పెట్టుకోవాలి, అన్నోన్ నెంబర్ వాల్యూ పెట్టుకోవాలి. ఓకే, అంతేగాని సి ఎప్పుడైనా థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే సైన్ రాస్తాం. థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే 9, 64, x, ఇది థర్డ్ ప్రపోర్షనల్. అలాగే 9, 64, 125 ఫోర్త్ ప్రపోర్షనల్ అయితే ఇక్కడ ఎక్స్ రాస్తాం. ఓకే, కానీ ఇక్కడ మనకు అడిగింది మీన్ అడిగారు. మీన్ ప్రపోర్షనల్ సగటు అనుపాతం అంటే మధ్యలో వేసుకోవాలి. ఓకే, సో దేర్ఫోర్ x is equal to 24 is the answer. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 5 and 11. 5 మరియు 11 మధ్య తృతీయ అనుపాతం ఎంత? 5 మరియు 11 మధ్య తృతీయ అనుపాతం ఎంత అంటే ఇందాక మీకు క్లాస్లో చెప్పాను, ఒక ప్రాబ్లంలో చెప్పాను. 5, 11 ఇచ్చి థర్డ్ ప్రపోర్షనల్ అడితే కనుక థర్డ్ వన్ ఎక్స్ కింద రాస్తాం. కానీ ప్రాబ్లం వచ్చేసి ప్రపోర్షనల్ అడిగారు కాబట్టి, అంటే అనుపాతంలో అడిగారు కాబట్టి మనకి 5 ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం 2 సార్లు రాసుకుంటే 11, 11, ఎక్స్. అంటే ఇప్పుడు మనకి 4 నెంబర్లు వచ్చాయి కాబట్టి product of extremes is equal to product of means. 5 into x is equal to 11 into 11. So therefore 5x is equal to 121. So therefore x is equal to 121 by 5. సో మనకి డివిజన్ కానీ భాగించడం కానీ వస్తే కనుక 5 2 10. సో 2 1ని డౌన్ చేస్తే 1, 5 4 20. సో 1 ఉంది కాబట్టి పాయింట్ పెడితే 0 అవుతుంది. 5 2 10. సో ఆన్సర్ వచ్చేసి 24.2.
సో మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది, అంటే ఇందాక కాన్సెప్ట్ కూడా మీకు చెప్పాను, ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ ఈ 4 మనకి బాగా వస్తే కనుక రేషియో అండ్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ కానీ నిష్పత్తి అండ్ అనుపాతం ప్రాబ్లమ్స్ కానీ చేయడం చాలా 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 అంటే చాలా ఈజీ. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూసే ముందు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్లన్నీ కూడా ప్రీవియస్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీఎల్ నుండి సేకరించిన క్వశ్చన్స్ మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూస్తే, సూరజ్ అమౌంట్ 4 times that of Ravi's amount. Ravi's amount is 16 times Aditya's amount. What is the ratio of Aditya and Suraj amount? ఫస్ట్ క్వశ్చన్ లో ఇచ్చిన కండిషన్ ఏంటి? సూరజ్ ఈజ్ ఈక్వల్ టు 4 times of Ravi ఈక్వల్ టు 16 times of ఆదిత్య. ఓకే, ఇది కదా కండిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు మనకి సూరజ్ కావాలి అంటే 4 times of రవి వాల్యూ ఎంత? 16 times of ఆదిత్య. సో ఇంటూ 16 times of ఆదిత్య. సో 64 times of ఆదిత్య amount. Suraj is equal to 64 times of Aditya amount. So, ఇక్కడ మన అడిగిన క్వశ్చన్ అంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆదిత్య అండ్ సూరజ్. సో ఆదిత్య బై సూరజ్ ఈజ్ ఈక్వల్ టు 1/64. దట్ ఈజ్ ఈక్వల్ టు 1:64. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మీకు మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ చూసి ఎవరు భయపడవద్దు. క్వశ్చన్ క్లారిటీగా చదివి అర్థం చేసుకొని సింపుల్ స్టెప్స్తో మనం ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇందాక కూడా మనం ఇలాంటి ప్రాబ్లం చేసాం, ఒకసారి చూడండి. ఇఫ్ A is to B equal to 2:3 and A is to C equal to 10:21, then B is to C. A is to B equal to 2:3 మరియు A is to C equal to 10:21 అయితే B is to C ఎంత? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు A is to B ఎంతండి? 2:3. A is to C ఎంతండి? 10:21. మరి మనం అడిగింది ఏంటంటే B is to C అడిగండి. సపోజ్ B by C రాసాం అనుకోండి. B by C రాస్తే దీన్ని మనం B by A ఇంటూ C by A కింద రాయచ్చా? సారీ, A by C కింద రాయచ్చా? ఎందుకంటే ఏ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి B by C వస్తుంది. సో నేను రాసింది కరెక్టే. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాట్ ఈస్ ద B by A? 3/2 ఇంటూ వాట్ ఈస్ A by C? 10/21. సో 2 10లో 5 times, 3 7 times. సో ఆన్సర్ ఎంతండి? 5/7. అంటే B by C ఈక్వల్ టు 5/7 అయితే B is to C ఎంత అవుతుంది? 5:7. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్. ఓకే, సో చాలా సింపుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు A is to B, B is to C, దెన్ A is to C ఎంత. సో అలాంటప్పుడు మనకి N ఫార్ములా ఉంది కదా, N రివర్స్ చేస్తే మనకి ఎలా వస్తుందో ఏంటనేది సో ఇంతకుముందు ప్రాబ్లమ్స్ మనం చేసాం. ఓకే, సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇందాక మనం చేసిన అంటే ప్రీవియస్ ప్రాబ్లం అంటే ఇంతకుముందు చేసిన సమ్ము, ఈ సమ్ము కూడా సేమ్ మెథడాలజీ. మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు అక్కడ. కాకపోతే అక్కడ A is to Bలు ఉన్నాయి, ABCలు ఉన్నాయి, ఇక్కడ LMN ఉంది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ. L is to M is equal to 2:3, సారీ 3:5. M is to N is equal to 2:3. Therefore N is to L అడిగారు. సో N by L is equal to M by L into N by M. సో ఈ M పోతుంది కాబట్టి N by L వస్తుంది కాబట్టి
సో మనం అనుకున్న రేషియో కరెక్టే, అంటే ఫార్ములా కరెక్టే. సో దేర్ ఫర్ m by l ఎంత, m by l 5/3 ఇంటూ n by m ఎంత 3/2. సో 3 డైరెక్ట్లీ క్యాన్సిల్. సో 5/2. n by l is equal to 5/2 అయితే n/l is equal to 5/2. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. సో మీకు చెప్పాను నేను స్టార్టింగే, క్వశ్చన్ పెద్దగా ఉందని చెప్పేసి మనం భయపడకూడదు. ఒకసారి క్వశ్చన్ చదవండి, చదివితే అసలు ఆ క్వశ్చన్ చేయగలం లేదని మనకు తెలుస్తుంది. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ చదవండి. 2 numbers are 40% and 60% more than the third number. More than the third number respectively. What is the ratio of the first number to the second number? Okay. So first number ఎంతండి 40%, second number 40%, 60%, third number 60% more than the third number. So ఇది ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. సపోజ్ థర్డ్ నెంబర్ మనం 100 అనుకుంటే, ఎందుకంటే ఎప్పుడైనా సరే నెంబర్ అంటే కనుక 100 కింద తీసుకోవాలి. సో మోర్ దాన్ ది 40% అండ్ 60% ఆఫ్ ది దట్ నెంబర్. సో దానికంటే ఎక్కువ కాబట్టి ఇది 140%, ఇది 160%, ఇది 100. ఓకే. సో దేర్ ఫోర్ అడిగిందండి 1/2 అడిగింది కాబట్టి 140/160. సో 0 0 క్యాన్సిల్, 2 ఇందులో 7 times, ఇందులో 8 times. దేర్ ఫోర్ 7:8. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ప్రాబ్లం చాలా సింపుల్ అండి, కాకపోతే మనం చదివి అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఓకే. మరి మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి. ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 6, 9 and 18 ఈజ్ 6, 9, 18 యొక్క చతుర్థ అనుపాతము, ఫోర్త్ అనుపాతము. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మనం థర్డ్ ప్రొఫెషనల్ చేస్తాం, మెయిన్ ప్రొఫెషనల్ చేస్తాం. ఇప్పుడు ఫోర్త్ ప్రొఫెషనల్ అడుగుతున్నాడు. సో ఫోర్త్ ప్రొఫెషనల్ అన్నప్పుడు మనం ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటండి 6, 9, 18. సో ఫోర్త్ అడిగి కాబట్టి ఎక్స్ అనుకోండి. సో ప్రపోర్షన్ అనుపాతం ప్రాబ్లం చేసేటప్పుడు 4 డిజిట్స్ ఉంటాయి కనుక ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో 6 into x ఈజ్ ఈక్వల్ టు 9 into 18. సో 6 18లో 3 times అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 27. So therefore option D is the correct answer. Find the fourth proportional to 7x minus 1, 9x plus 5 and 8x plus 1 if x is equal to 3. సో ఫోర్త్ ప్రపోర్షనల్ పక్కన పెడితే ముందు 7x minus 1,
9x plus 5 and 8x plus 1. So x is equal to 300 కాబట్టి 7 3s are minus 1, 9 3s are plus 5, 8 3s are plus 1. So 7 3s are 21, 20, 9 3s are 27 plus 5, 32, 8 3s are 24, 25. సో ఇప్పుడు మనకు నెంబర్స్ వస్తాయి కాబట్టి వాడు ఫోర్త్ ప్రొపోర్షన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ పెట్టండి. సో ఎక్స్ట్రీమ్ ends is equal to product of extremes is equal to product of means. 20 into x is equal to 32 into 25. Okay, 5 ఇందులో 5 times, ఇందులో 4 times, 2 ఇందులో 16 times, ఇందులో 2 times. So 2 ఇందులో 8 times. So therefore x is equal to 40. ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారండి. ఇచ్చినప్పుడు మనం కొద్దిగా మైండ్ పెడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా సింపుల్గా చేయొచ్చు. విత్ ఇన్ 30 seconds అంటే విత్ ఇన్ 1 minute కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి క్వశ్చన్ చూడండి. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 2 hours 40 minutes and 1 hour 20 minutes and 10 hours is. అది దాన్ని మనం తిరిగి ఏమంటే 2 గంటల 40 నిమిషాలు, గంట 20 నిమిషాలు మరియు 10 గంటల యొక్క చతుర్థ అనుపాతం ఎంత? ఫస్ట్ అనుపాతం చేసే ముందు అది ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి. 2 hours 40 minutes, 1 hour 20 minutes, 10 hours. సో ఇక్కడ 2 minutesలో ఉన్నాయి, 1 అవర్స్లో ఉంది. సో బెటర్ మనం యూనిట్స్ అన్ని కూడా సేమ్ యూనిట్స్ ఉండాలి. యూనిట్స్ అన్ని కూడా సేమ్ అయి ఉండాలి. అంటే ప్రమాణాలు, తెలుగులో ప్రమాణాలన్నీ కూడా సేమ్ అయి ఉండాలి. సో అలా సేమ్ అవ్వాలంటే 2 hours అంటే 120 minutes ప్లస్ 40 160 minutes, 1 hour అంటే 60 ప్లస్ 20 80 minutes, 10 hours అంటే 1060, 1 hourకి 60 minutes కాబట్టి 1060 600 minutes. సో మనకి ఫోర్త్ ప్రపోర్షనల్ కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. రైట్. అండ్ ప్రపోర్షనల్లో అంటే అనుపాతంలో కనుక మనకి 4 నెంబర్లు ఉంటే మీకు చెప్పింది ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ అంచెములు ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మధ్యములు. సో 160 అంటే 120 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 600. సో ఈ 80 ఇందులో 2 సార్లు పోతుంది కాబట్టి 2 ఇందులో 300 సార్లు పోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300 minutes. కానీ మనకి అక్కడ ఆన్సర్స్ అన్నీ కూడా అవర్స్ అడిగారు కాబట్టి బై 60 వేయండి. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 hours. ఓకే. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్. సో మనకి క్వశ్చన్ ఎలా అడిగారని కాదండి, కాన్సెప్ట్ ఏంటంటే. సో కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇలాంటి మోడల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎస్, ఒకసారి క్వశ్చన్ చూడండి. 3x 12 and 20x 2x plus 7 are in proportion, then 6x is. అంటే ఇంతకుముందు వరకు మనం ఫోర్త్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్ అరౌండ్ చూసాం, అంటే మీన్ ప్రపోర్షనల్ అరౌండ్ చూసాం. కానీ ఇప్పుడు ఏంటంటే 4 ఇచ్చేసి ఒకే ప్రపోర్షన్లో ఉన్నాయి. అప్పుడు 6x వాల్యూ ఎంత అంటే మనం ప్రపోర్షన్ వాడి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే మనకున్న ఫార్ములా ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రోడక్ట్ ఆఫ్ అంచెములు ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మధ్యములు. 12 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2x ప్లస్ 7. 3 ఇందులో 4 times పోతుంది. 4x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 7. 4x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 7. x is equal to 2x is equal to 7. So therefore x is equal to 7/2. సో మనకు అడిగిన వాల్యూ ఎంతండి? 6x. సో 6 ఇంటూ 7/2 ఇందులో 3 పోతుంది కాబట్టి 3 7 జరుగుతుందండి 21. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ ఓకే, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2a = 3b = 5c and a plus b plus c = 6200, then the difference between a and c is. సో ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగినప్పుడు 2a = 3b = 5c, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 2aకి 3bకి అంటే ఏకి బికి రిలేషన్ కనుక్కోండి. 2a = 3b, a by b = 3/2. అలాగే బికి సికి రిలేషన్ అనుకోండి, బికి సికి 3b = 5c. సో b by c = 5/3. ఇప్పుడు దీన్ని మనం a:b = 3:2, b:c = 5:3. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి a:b:c రావాలంటే ఏం చేయాలండి? సేమ్ n రివర్స్ చేయండి, a b c వస్తుంది. అంటే 3 5s are 15 10:6. ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేసేయండి. a plus b plus c = 31. కానీ ఇక్కడ a plus b plus c ఎంత ఇచ్చారండి? 6200. అంటే ఇది 6200కి సమానం అవ్వాలి అంటే 31 × 200 చేయాలి. సో అప్పుడు మనకి క్వశ్చన్ అడిగాడు దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ వాల్యూ 3000, ఎందుకంటే 15 200s, అండ్ సి వాల్యూ 6 200 1200. సో ఇప్పుడు ఏ మైనస్ సి ఎంత అవుతుందండి? 1800. సో ఆన్సర్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నిష్పత్తులు అండ్ అనుపాతంలో మనం ఈరోజు వీడియోలో 15 ప్రాబ్లమ్ చేసండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఆర్ఆర్బి క్వశ్చన్స్. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కమెంట్ అవర్ ఛానల్, and please share the video to your friends, your family members, any competitive aspirants. Thank you.